ఈరోజు ఏ రకంగా ఉంది అధ్యక్ష అంటే మన రాష్ట్రం మాత్రం కూల్చివేతల విషయంలో బలవంతంగా భూమి సేకరణ విషయంలో కాంగ్రెస్ మోడల్ అభివృద్ధిగా మరి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అధ్యక్ష. అన్ని చోట్ల కూడా వీళ్ళు వారి పారాగ్రాఫ్ లో రాసుకున్నారు అధ్యక్ష. ఇది ఒక మోడల్ రాష్ట్రంగా మోడల్ అభివృద్ధి ఒక మోడల్ గా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు కదా అధ్యక్ష. మోడల్ అంటే కేవలం కూల్చివేతల్లో మోడల్ గా మిగిలింది అధ్యక్ష. బలవంతపు మరి భూసేకరణలో మాత్రం మోడల్ గా మిగిలింది అధ్యక్ష. ఈ రోజు గిరిజన భూములు సైతం ముఖ్యమంత్రిగా సొంత నియోజకవర్గంలో సైతం మరి గిరిజనుల భూముల్ని సొంతంగా బలవంతంగా లాక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే వారు తిరగబడితే మేము అక్కడికి వెళ్ళడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే ఏ రకంగా వీళ్ళు బలవంతం భూసేకరణ చేస్తా ఉన్నారో ఇది అర్థం పడతా ఉన్నది అధ్యక్ష. మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పారాగ్రాఫ్ 4లో అభివృద్ధికి సమృద్ధికి దిక్కుచిలా ఉండే ఒక మోడల్ రాష్ట్రం తెలంగాణ ఉండాలని చెప్పించారు అధ్యక్ష. మరి దేంట్లో వీళ్ళు మోడల్ గా ఉన్నారో మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ మోడల్ కేవలం హైడ్రా పేరు మీద కూల్చివేతలు లేకుంటే గిరిజనుల దగ్గర బలవంతంగా భూములు సేకరణ చేయడంలో మాత్రమే వీళ్ళు పెద్ద ఎత్తున మోడల్ కనబడతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాల కోసం వారి సంక్షేమం కోసం వారికి ఇచ్చిన హామీల కోసం మాత్రం ఆలోచించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. మరి ఎన్నో అంశాల లోపల భూసేకరణ విషయమే కాదు మూసి ప్రక్షాళన హైడ్రా పేరు మీద మీరు కూల్చివేతలు దాదాపు 100 రోజుల్లో దాదాపు 100 ఇళ్లు కూల్చివేసినటువంటి ఘనదేవకన్నా ఉంది అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. అదే మాదిరిగా ఈరోజు చూస్తూ ఉంటే 24 జూలైకి ముందు నిర్మించిన నిర్మాణాలను కూల్చేదే లేదంటూ ఉన్నాడు కమిషనర్ అధ్యక్ష. అంటే దానికి ముందు కట్టుకున్న వాటిని కూల్చినట్టుగా అధ్యక్ష. కానీ పేద బడుగు బలైన వర్గాలు చిన్న గుడిసెలు వేసుకుంటే చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటే వాటిని మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా వారిని కూల్చేసి అక్కడ మరి వారి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మరి బడబాబుల దగ్గరికి వెళ్ళడానికి మాత్రం వీరికి ధైర్యం లేదు అధ్యక్ష. ఎందుకంటే బడబాబుల వెనుక ఎంతో మంది నేతలు ఉన్నారా నాయకులు ఉన్నారా పెద్ద మనుషులు ఉన్నారా వాళ్ళ జోలికి వెళ్ళడానికి వీరికి మాత్రం చేతులు రావడం లేదు. కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలు పేదవాళ్ళు గుడిసెలు చిన్న చిన్న ఇళ్లు కట్టుకునే వారి మాత్రం కూల్చడానికి మాత్రం వీరు వెంటనే రాత్రికి రాత్రి వెళ్ళి 100 ఇళ్లు కూల్చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇది కేవలం గిట్టని వారిపైనే ప్రయోగించేటువంటి హైడ్రాగా ఉన్నది తప్ప ఇది వాస్తవంగా ఇది మరి అందరికీ నిజంగా మీరు చేస్తున్నటువంటి మూసి ప్రక్షాళన కోసమో పేరు మాత్రమే పెట్టారు తప్ప ఇది మీరు కేవలం కక్ష సాధింపు కోసమే వాడుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి పాత బస్తీలో తీసుకునేటువంటి ధైర్యం ఉన్నదా అధ్యక్ష వీళ్ళకి? పాత బస్తీలకు ఒక న్యాయం మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బస్తీకి మరి ఒక వర్గానికి మాత్రమే మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు కదా. పాత బస్తీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్రమ కట్టడాల విషయంలో ఎందుకోసం ఆలోచన చేయడం లేదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అప్పుడు అనుమతులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేయడం ఏమని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని చెప్పి హైకోర్టు చెప్తే ఇప్పటి వరకు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదంటే ఏ రకంగా పాలన నడుస్తూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష.